2024 ఎన్నికల విజయం అనంతరం తెలుగుదేశం పార్టీ టీడీపీలో మార్పులు చేర్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో అత్యున్నతమైన పొలిట్ బ్యూరోను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన యువనేత నారా లోకేష్ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా సంకేతాలు ఇచ్చిన ఆయన తన టీం సభ్యులను కీలక స్థానాల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ లోకేష్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు అన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరోలో 22 మంది సభ్యులు ఉన్నారు. పార్టీలో ముఖ్యమైన ఏ నిర్ణయమైనా ఈ సభ్యుల సూచనలు సమీక్షల తర్వాతే తీసుకుంటారు. ఇది పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సాంప్రదాయం. అయితే ఈ సభ్యుల్లో చాలామంది సీనియర్ నేతలు కాగా దాదాపు 80% మంది వయసు 70 ఏళ్లకు పైబడింది. దీంతో ఇప్పుడు కొత్త వారికి అవకాశం కల్పించాలనే చర్చలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా యువ నాయకత్వాన్ని అవకాశాన్ని ఇవ్వాలన్న నారా లోకేష్ అభిప్రాయం పార్టీ భవిష్యత్తు కోసం కీలకంగా మారింది. ఇక సీనియర్ నేతల్లో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు వంటి వారు ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని తమ వారసులను ఎమ్మెల్యేలుగా. మరికొందరు సీనియర్ నాయకులు వయోభారంతో రాజకీయాలపై దృష్టిని తగ్గించుకున్నారు. వీరి స్థానాల్లో ఇప్పుడు యువ రక్తం ప్రవేశపెట్టాలని భావించిన లోకేష్ పార్టీ కోసం పోరాడే నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని అయితే నిర్ణయించారు. మరోవైపు కార్యవర్గంలో కొత్తగా చేర్చే నాయకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్, పరిటాల శ్రీరామ్ వంటి యువ నేతలను ముందుకు తీసుకురావాలని పార్టీ యోచనలో ఉంది. అదే సమయంలో కొంతమంది సీనియర్ నేతలను కూడా కొనసాగించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పార్టీపై లోకేష్ ముద్ర అయితే కనుక స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీకి పునరుజ్జీవనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆలోచన శక్తి, ప్రత్యర్థులతో తలపడే ఆత్మవిశ్వాసం ఉన్న నాయకులకు అవకాశాలు కల్పించాలని ఆయన అభిలషిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ బాధ్యతను లోకేష్ పై నెట్టాలని కార్యకర్తల డిమాండ్ ఉంది. ఇందుకు అనుగుణంగా పార్టీలో కూడా కీలక మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు టీడీపీకి కొత్త ఊపు తీసుకొస్తాయని నాయకత్వం ఆశిస్తోంది. మొత్తం మీద లోకేష్ నాయకత్వంలో టీడీపీ కొత్తదనం తేవాలని పార్టీ శ్రేణులు అయితే కోరుకుంటున్నారు.